మా అమ్మ నా పక్కనే దగ్గరుండి అన్నీ ఎంతెంత వేయాలో చెప్తూ నాకు నేర్పిస్తూ అయితే నాతో చేయిస్తుంది అనమాట. చిన్నప్పుడు ఇలా కలిపి మా అమ్మ వాళ్ళు పెడుతుంటే నాకని కొట్టుకునేవాళ్ళం మేము ఈ ఆవకాయ ముద్ద కోసం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ అఖిల, మీ గుంటూరు అమ్మాయిని. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఇప్పుడు సీజన్ కదా, మామిడికాయలు అయితే చాలా బాగా దొరుకుతున్నాయి. నాకు గుజరాత్లో దొరుకుతాయో లేదో అనుకున్నాను, కానీ ఇక్కడ కూడా చాలా బాగా దొరుకుతున్నాయి అనమాట. సో నాకైతే పచ్చడి పెట్టుకోవడానికి మామిడికాయలు అయితే దొరికాయి అనమాట. సో నిన్న వెజిటబుల్స్ అదే కూరగాయలు కొనడానికి వెళ్ళినప్పుడు ఈ మామిడికాయలు అయితే దొరికితే నేను తెచ్చాను అనమాట. సో నుంచి మా అమ్మ తమ్ముడు వచ్చారు కాబట్టి వాళ్ళు మా అమ్మ నాతో ఈ పచ్చడి పెట్టిస్తారండి. సో నేను కూడా ఒకసారి నేర్చుకున్నానని చెప్పేసి ఈ మామిడికాయలు అయితే తెచ్చాను అనమాట. సో మా అమ్మ చేతితో పెట్టి ఏంటంటే త్వరగా పూసి పట్టేస్తుంది అనమాట. సో మా అమ్మ ఎప్పుడు ఈ మామిడికాయ పెట్టడానికి పెట్టదు అనమాట. సో వేరే వాళ్ళ చేత పెట్టిస్తూ ఉంటుంది. ఇప్పుడైతే మా అమ్మ వచ్చింది కాబట్టి నేనైతే ఈరోజు మామిడికాయ పచ్చడి పెడుతున్నాను. సో మేమందరం కలిసి అయితే ఇప్పుడు మామిడికాయ పచ్చడి పెడతాము. నేనైతే క్వాంటిటీ తక్కువే తీసుకున్నాను, ఎందుకంటే మేము ఉండేది ఇద్దరమే కాబట్టి మేము ఎక్కువగా తినము, అప్పుడప్పుడు తింటాము. సో అంతని చెప్పేసి ఒక 3 మామిడికాయలు అయితే తెచ్చారనమాట. సో 3 మామిడికాయలతో పచ్చడి అయితే పెడుతున్నాం ఈరోజు. మా స్టైల్లో మేము ఎలా పెడతాము మామిడికాయ పచ్చడి అనేది సో ఈరోజు బ్లాగ్లో చూసేయండి. ఈ మామిడికాయలు కొట్టడానికి మా బాహుబలి అయితే పక్కనే ఉన్నాడు. ఈ కత్తిపీట చూసారా, ఇది నేను 4 ఏళ్ల క్రితం కొన్నాను అనమాట. సో మా పెళ్ళైన కొత్తల్లో 1 ఇయర్కో ఏమో కొన్నాను. కొన్ని తెచ్చి ఇంట్లోనే పెట్టేశాను. ఆ తర్వాత ఎప్పుడు కూడా నేను దీన్ని యూజ్ చేయలేదు, ఎందుకంటే దీని అవసరం నాకైతే రాలేదు. సో నేను ఏం చేసినా చాకుతోనే చేస్తూ ఉంటాను. సో 4 ఏళ్ళు అయింది కదా, ఇదైతే కొంచెం పదులు తగ్గింది. మరి ఎలా ఉంటుందో ఏమో, పోయడానికి అయితే రాదు. సో మా తమ్ముడు అయితే ఇప్పుడు కోస్తాడు. కాయలు చూడండి ఎలా ఉన్నాయో, బాగున్నాయి కదా. సో ఇవన్నమాట కాయలు. ఈ కాయలను ఏమంటారో మీరు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే తెలియదు, నేనైతే పచ్చడి మామిడికాయలు అంటున్నాను. ఈ కత్తిపీటతో అయితే అస్సలు తగ్గట్లేదు, చాలా కష్టపడుతుంది ఈ కత్తిపీటతో పోయడానికి. అసలు ఆ కత్తిపీట అయితే అస్సలు తగ్గట్లేదబ్బా. మా అమ్మ కానీ మా తమ్ముడు కానీ చాలా కష్టపడుతున్నారు. నేను కూడా చేద్దాం అనుకున్నాను, కానీ నాకు అసలే భయం. సో కత్తిపీట జోలికే నేను వెళ్ళను అనమాట. నాకైతే చాలా భయం, అందుకని నేనేం చేయట్లేదు, వాళ్ళే చేస్తున్నారు. నేను దాంట్లో జీడి తీసేసి చిన్న చిన్న పీసెస్గా చేస్తున్నాను. పచ్చడి పెట్టడం ఈజీనే కాదు, కాయలు కొట్టడం చాలా కష్టంగా. ఎంత కోసినా చేసినా రావట్లేదు. వాళ్ళు పాపం అలా కష్టపడి కోస్తుంటే నేనైతే ఒక ముక్క తీసుకొని తినేస్తున్నాను. నా ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఉందో. కాయ అయితే చాలా పుల్లగా ఉంది. సో ఇంత పుల్లకాయలు పెడితే పచ్చడి ఎలా ఉంటుందో ఏమో, కానీ కాయ అయితే చాలా పుల్లగా ఉంది. నాకైతే పుల్లగా అయిపోయింది మొత్తం. సో ఇవన్నమాట ముక్కలన్నీ కోస్తే వచ్చాయన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ ఎంత అవుతాయో అంటే ఏదో ఒక వస్తువుతో అయితే కొలుచుకోవాలన్నమాట ఫస్ట్. సో ఇప్పుడైతే నీకు కొలుస్తాను, మొత్తం ఎన్ని ముక్కలు అవుతాయో చూద్దాం. సో నేనైతే దీంతో కొలుస్తాను అనమాట. సో ఈ గ్లాస్ తీసుకున్నాను, గ్లాస్తో ఎన్ని గ్లాసులు అవుతాయో కొలుస్తాను. ఇది వచ్చేసి ఇలా అనమాట. సో ఇలా తీసుకుంటే నేను ఇంకో గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తాను. హాఫ్ అయ్యాయన్నమాట. సో ఇవన్నమాట మేము కోసిన ముక్కలన్నీ ఇలా 4 గ్లాసెస్ అయ్యాయి. అంటే ఒక కేజీ మామిడికాయలు అనమాట. కేజీ మామిడికాయలు ముక్కలు చేసి కొట్టి పెట్టుకుందాం అనమాట. మిక్సింగ్ బౌల్ లాగా వేస్తున్నాను. ఇలా మిక్సింగ్ బౌల్ లాగా అయితే వేసుకున్నాను. ఉప్పు ఎంత వేయాలమ్మా? ఉప్పు వచ్చేసి పావు కేజీ. ఒక కేజీ మామిడికాయ ముక్కలకి ఒక పావు కేజీ ఉప్పు అన్నమాట. సో కళ్ళుప్పుని
మిక్సీలో ఒకసారి గ్రైండ్ చేశాను అనమాట. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు. సో ఇప్పుడు ఈ ఉప్పును అయితే దీంట్లో వేస్తున్నాను. ఇది వచ్చేసి కారం. సో కారం నేను ఊరు నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను అనమాట. ఈ ప్యాకెట్లలో వాడే కారం కన్నా కూడాను మనం మామూలుగా మిరపకాయలని ఎండబెట్టుకొని వాటిని మిక్సీ పట్టుకొని కానీ లేకపోతే బయట ఉంటాయి కదా మిషన్లో కానీ వేపించుకోవడం మంచిదని చెప్పేసి ఇలా నేనైతే కారం తెచ్చుకున్నాను అనమాట. సో మొన్న ఊరికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. ఇందులో కొంచెం ఆముదం కాదు ఆముదం కూడా వేసి కొంచెం కలిపామన్నమాట. ఎందుకంటే కలర్ బాగా రెడ్డిష్గా కనిపిస్తుంది అని చెప్పేసి. సో ఊరి నుంచి తెచ్చుకున్న కారం అనమాట. ఇదైతే ఎంత అమ్మా? పావు కేజీ. సో పావు కేజీ కేజీకి పావు కేజీ ఉప్పు, పావు కేజీ కారం. ఒక పావు కిలో కారం అయితే వేయాలంట. సో కారం కూడా వేసి కలుపుతున్నాను. ఇది వచ్చేసి ఆవాలు పొడి అనమాట. సో 50 గ్రాముల ఆవాల్ని నేను ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాను. తెచ్చి ఎండలో కాసేపు ఒక గంట అయితే కొంచెం గాలికి ఆరబెట్టేసి అవైతే మిక్సీ పట్టేశాను. సో ఇదైతే దీంట్లో వేసి కలుపుతున్నాను. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు అనమాట. సో ఒక 100 గ్రాములు వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా చిన్నుల్లిపాయలు, వాటిని అయితే తొక్క మొత్తం వచ్చేసి ఇలా తీసి పెట్టుకున్నాము. ఇవన్నీ ఒక 100 గ్రాములు దీంట్లో అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు వీటినన్నింటినీ ఒకసారి అయితే కలపాలన్నమాట. వేసే ముందు ఒకసారి అయితే కలపాలి. సో మా అమ్మ చేత్తో పెడితే బూజు వస్తుందని మా అమ్మ అయితే పెట్టదన్నమాట. సో అందుకని నా చేత్తోనే కల్పిస్తుంది. నేనైతే కలుపుతున్నాను. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళందరూ పెడుతుంటే మేమందరం పిల్లలం అందరం కలిసి కూర్చొని చూసేవాళ్ళం అనమాట. సో ముక్కలు తినేయటం మధ్యలో కానీ చివరికి మొత్తం పచ్చడి మొత్తం కలిపేసిన తర్వాత దాంట్లో మొత్తం అన్నం వేసుకొని కలుపుకొని తింటాం కానీ అలా చేసేవాళ్ళం. సో ఇప్పుడు ఈ పచ్చడిని నేనే పెడుతున్నాను. ఫస్ట్ టైం అయితే నేను కలిపి పెడుతున్నాను. ఎలా వస్తుందో చూద్దాం. ఆ తర్వాత ఇది వచ్చేసి మెంతి పొడి అనమాట. మెంతి పొడి ఒక 2 టేబుల్ స్పూన్లు దోరగా వేయించి మిక్సీ పట్టుకున్నాను. ఈ పొడిని అయితే దీంట్లో వేస్తున్నాను అనమాట. మెంతి పిండి, ఆవాల పిండి ఇది స్మెల్ బాగుంటాయి. ఇంకా ఉప్పు కారం అన్నీ కూడా మనం కరెక్ట్గా వేసుకుంటే పచ్చడి అదిరిపోతుంది అనమాట. బాగా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు నేను ఆయిల్ వేసి కలుపుతాను చూడండి, అప్పుడే స్మెల్ అంతా ఒక పచ్చడి వాసన అనేది వస్తుంది అనమాట. ఇదంతా బాగా ఒకసారి కలిపేయాలి. ఒక మొత్తం ఉప్పు కారం కానీ ఈ పిండి కానీ మొత్తం ముక్కలకి పట్టేటట్టు ఒక 2 నిమిషాలు అయితే కలుపుకోవాలన్నమాట. ఇలా అయితే కలిపాను. ఆ తర్వాత వచ్చేసి ఆయిల్ అనమాట. ఆయిల్ ఎంత వేయాలమ్మా? తగినంత కలుపుకుంటే మనకు తెలుసు. కలుపుతూ ఉంటే మనకు తెలిసింది అనమాట. ఒక 6 కేజీ వరకు ఆయిల్ అయితే పడుతుంది. సో ఆయిల్ పోసుకుందాం ఇందులో. మా తమ్ముడు అయితే చాలా కష్టపడి అయితే ముక్కలు పట్టాడు. సో ఆ కత్తిపీట ఏమో అస్సలు తెగలేదు. చాలా అంటే పదులు లేదు, దానికి చిలుము పట్టిపోయింది. దాన్ని మొక్కలు పట్టడానికి మా తమ్ముడు ఎంత కష్టపడ్డాడో పాపం. అవేమో చాకుతో కోయడానికి రావు, కత్తిపీటతోనే కొయ్యాలి. అదేమో కోయటానికి రావట్లేదు. ఇంకొంచెం ఆయిల్ అయితే పెడతాం మళ్ళీ. సమ్మర్ సీజన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మే ఎండింగ్ వచ్చింది, సీజన్ కూడా వెళ్ళిపోతుంది. మీరు కూడా మీ ఇళ్ళల్లో పచ్చడి పెట్టుకున్నారో లేదా కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఎలా పెడతారు అనేది కూడా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. మేమైతే సింపుల్గా ఇలా పెట్టేస్తాం అన్నమాట. సో ఇక దీంట్లో ఏమి వేయము, ఇలా అయితే పచ్చడి పెట్టుకుంటాము. స్మెల్ అయితే అదిరిపోతుంది. సో దానికి శనగ నూనె వాడండి, ఎక్కువగా శనగ నూనె కానీ ఇంకేదైనా వాడతారా? శనగ నూనెకి ఏం వాడతారు? మేమైతే శనగ నూనె వాడతాము. సో సన్ఫ్లవర్ కానీ పామ్ ఆయిల్ వాటికన్నా అసలు వాటర్ అనమాట. సో శనగ నూనెతోనే మనం పచ్చడి పెట్టుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. పచ్చడికి వచ్చేది శనగ నూనె బాగా
మీరు పచ్చడి పెట్టకపోతే తొందరగా ఆవకాయ పచ్చడి పెట్టేసుకోండి, ఎందుకంటే సీజన్ అయిపోయింది. మీరు ఎలా పెట్టారో కమెంట్ చేయండి. మీరు కానీ ఇప్పటి వరకు పచ్చడి పెట్టకపోతే ఇప్పుడు పెట్టేసుకోండి. సో సీజన్ వెళ్ళిపోతుంది, మళ్ళీ మామిడికాయలు దొరకవు, సంవత్సరం దాకా దొరకవు, కాబట్టి ఇప్పుడే పెట్టుకోవాలి. ఇదన్నమాట మా పచ్చడి, చూస్తున్నారు కదా. సో పచ్చడి ఇలా అయితే పెట్టామన్నమాట. ఇప్పుడు కొంచెం గట్టిగానే ఉంటుంది, కానీ పచ్చడి అనేది ఒక 4 రోజులు అయితే ఊరుతుంది అనమాట. సో దాంట్లో ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది, అప్పుడైతే చాలా బాగుంటుంది అనమాట. కొంచెం ఈ పచ్చడి అనేది మగ్గాలి, ఒక 10 రోజులు మగ్గితే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. పచ్చడి మాత్రం భలే ఎర్రగా ఉంది, మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో ఏమో కానీ ఇక్కడ మాత్రం పచ్చడి భలే ఎర్రగా బాగుందన్నమాట. నాకు ఇప్పుడే నోరు ఉంటుంది తినాలని. ఇప్పుడు దీన్ని అయితే నేను ఈ బాక్స్లోకి అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను, ఎందుకంటే నా దగ్గర గాజు ఇవి లేవన్నమాట, గాజు బాక్సులు అవి, ఈ గాజు జాడీలు లేవు. అందుకని చెప్పేసి నేను ఈ ప్లాస్టిక్ బాక్స్లో అయితే చేస్తున్నాను, ట్రాన్స్ఫర్ చేసి పెట్టేస్తాను. మీ దగ్గర గాజు జాడీ ఉంటే గాజు జాడీలో పెట్టుకోండి, చాలా మంచిది. పచ్చడిని అయితే ఇలా సర్ది పెట్టేయాలన్నమాట. సర్ది పెట్టేస్తే ఒక 4 రోజులు అయితే ఆయిల్ మొత్తం పైకి తేలి బాగా ఊగిపోతుంది. అది బాగా మగ్గితే ఏంటంటే అప్పుడు టేస్ట్, ముక్క కొంచెం మెత్తబడితే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇదన్నమాట పచ్చడి, ఇలా అయితే నేను సర్ది పెట్టేశాను. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇంట్లో కానీ అన్నం కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. ఒకసారి కొంచెం అన్నం కూడా కలుపుకొని తిందాం. ఇప్పుడు ఈ అన్నం చూడండి కలిపితే ఎలా ఉంటుందో. మా తమ్ముడు ముక్కలు కొట్టి వెళ్ళి పడుకున్నాడు. మా తమ్ముడు లేడు, లేకపోతే అందరం కలిసి తినేవాళ్ళం. మా మహి కూడా పడుకున్నాడు, వాడు కూడా తినేవాడు, కానీ వాడు పడుకున్నాడు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. మా అమ్మ అయితే అన్నం తింటుంది, మధ్యాహ్నం తినలేదు, ఇప్పుడు 3 అయిపోయింది టైము, ఆకలేస్తుందని చెప్పేసి అన్నం తింటుంది అనమాట. సో నేనైతే ఇది తింటున్నాను. వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకు కానీ నా వీడియోస్ నచ్చుతూ ఉంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా పచ్చడి పెట్టుకున్నప్పుడు ఇలా కలుపుకొని తినడం మాత్రం మర్చిపోకండి, సూపర్ ఉంటుంది టేస్ట్. సరే, మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్.